కొమెర గ్రామ బాధితుల్ని తీసుకొని ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ని కలవడం జరిగింది. అడ్వకేట్ చింతల శ్రీకాంత్ గారిని మరియు రాఘవేంద్ర ముదిరాజు గారిని మరియు బాలగౌని గౌడ్ సాబుని తీసుకొని ఈరోజు హెచ్ఆర్సి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీస్లో జస్టిస్ షమీం అఖ్తర్ గారిని కలవడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు వరకు ఆ రోజు జరిగినటువంటి దాడిలో ఇప్పటి వరకు నిందితుల్ని అరెస్ట్ చేయలేదు, రిమాండ్కి పంపలేదు, వాళ్ళ మీద మర్డర్ కేసు నమోదు చేయలేదు, వాళ్ళ మీద అబ్యూజింగ్ మహిళకు సంబంధించినటువంటి సెక్షన్స్ పెట్టలేదు. ఈ రోజుకు వాళ్ళని మర్డర్ చేసినటువంటి వాళ్ళు నిందితుల్ని అరెస్ట్ చేయలేదు, రిమాండ్కి పంపలేదు. ఇంత భయంకరంగా పోలీసుల నిర్లక్ష్య వైఖరిని, ప్రభుత్వం ఎలాంటి వీళ్ళకి చేయూత కానీ సహకారం ఇవ్వలేని దుస్థితిని మానవ హక్కుల కమిషన్కి చెప్పడానికి వచ్చినాం. ఈరోజు అన్ని విషయాల్ని డీటెయిల్డ్గా కమిషన్కి వివరించడం జరిగింది. రిప్రజెంటేషన్ రూపంలో ఓవరాల్గా వాళ్ళ బెంచ్లో పోయి మరి జస్టిస్ గారికి అన్ని విషయాలు చెప్పడం జరిగింది కమిషన్కి. ఆ డీటెయిల్స్ చెప్పడంలో మేము ఆశిస్తున్నది ఏంటంటే, ఇన్నాళ్ల పోరాటం ద్వారా పోలీసులు ఈ రోజు వరకు డీజీపీ గారి దగ్గరికి పోయి చెప్పాం. ఇది 4వ రోజు డీజీపీ గారికి చెప్పి, అంటే నాగర్ కర్నూలులో ఎస్ఐ ద్వారా న్యాయం జరగలే, డిఎస్పీ ద్వారా న్యాయం జరగలే, నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ ద్వారా న్యాయం జరగలే. చివరికి బాధితుల్ని హైదరాబాద్ తీసుకొచ్చి రాష్ట్ర పోలీసు విభాగ అధిపతి డీజీపీ గారిని కలిసి, అయ్యా మీ నాగర్ కర్నూలు జిల్లా పోలీసుల యొక్క వైఖరి ఇంత ఘోరంగా ఉంది, మీరన్నా న్యాయం చేయండి అని డీజీపీ గారిని కలిస్తే డీజీపీ నుంచి కూడా ఇప్పటి వరకు ఏ న్యాయం జరగకపోవడం కారణంగా ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ హెచ్ఆర్సీని కలిసి వారికి మొత్తం విషయాలు వివరించాము. వారు అన్ని నోట్ చేసుకున్నారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి మాకు న్యాయం జరిగిద్దన్న ఆశతో ఇక్కడికి వచ్చాము. పూర్తి విషయాలు అడ్వకేట్ శ్రీకాంత్ గారు మరి మీకు వివరిస్తారు. జస్టిస్ షమీం అఖ్తర్ గారిని ఇవాళ కలిసి పిటిషన్ మేము హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఇచ్చినప్పుడు ఈ అంశానికి సంబంధించిన మొత్తం వివరాలని ఆనరబుల్ జస్టిస్ అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ యాక్టే చెప్తుంది, ఒక ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఒక అఫెన్స్ జరిగినప్పుడు వెంటనే దాన్ని క్రైమ్ని రికార్డ్ చేయాలి. అలాంటి రికార్డ్ చేయని పక్షంలో, ఎఫ్ఐఆర్ చేయని పక్షంలో సదరు పోలీస్ ఆఫీసర్కి ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినామో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేయని పోలీస్ ఆఫీసర్ మీద సెక్షన్ 4 కింద చర్యలు తీసుకోవాలా, వాళ్ళకి శిక్ష వేయచ్చు. ఇంతటి చట్టం ఉన్నా కానీ పోలీస్ వాళ్ళు 18th రోజు జరిగిన ఇన్సిడెంట్కి ఒక స్టేట్లో వేరే వాళ్ళందరూ వెళ్ళి, ఎన్జిఓలు వెళ్ళి, విశారదన్ గారు వెళ్ళి అక్కడ ధర్నా చేయాలన్నా ఒక ఎఫ్ఐఆర్కి. ఈ విషయాన్ని మేము గౌరవ హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకెళ్ళడం జరిగింది. జడ్జి గారు రికార్డ్స్ని కాల్ ఫర్ చేసి దీని మీద పూర్తిగా విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు విక్టిమ్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి విక్టిమ్స్ని డైరెక్ట్గా అడిగి తెలుసుకున్నారు. అట్లాగే విశారదన్ గారు అక్కడ జరిగిన లైవ్ విట్నెస్గా ఉన్నారు కాబట్టి వారు కూడా చైర్మన్ గారికి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పూర్తి వివరాలని పోలీసు శాఖ నుంచి వేరే శాఖల నుంచి కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ సమన్ చేసి తీసుకొని దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు చెప్పారు. మరుసటి రోజు మార్చి 24వ తారీఖున మళ్ళా హియరింగ్కి ఆనరబుల్ చైర్మన్ హియరింగ్కి 24th రోజు పోస్ట్ చేశారు. 24th రోజు కూడా మేము డీటెయిల్డ్గా ఇప్పుడు దాకా జరిగిన పోలీస్ ఇన్యాక్షన్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వాళ్ళ మీద తీసుకోవాల్సిన చర్యల్ని కూడా ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు మేము తీసుకురావడం జరుగుతుంది. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ విషయంలో న్యాయం చేస్తుందని పూర్తి నమ్మకంతో విక్టిమ్స్ కూడా ఉన్నారు. అలాగే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క సోషల్ లీడర్స్ కూడా దీనిలో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కొమెర గ్రామ బాధితులకు మానవ హక్కుల కమిషన్ అయిన జస్టిస్ షమీం అఖ్తర్ గారిని కలిసి ఏ విధంగా అన్యాయానికి గురి అయినరో బాధితులు మరియు ధర్మ సమాజ్ పార్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ చైర్మన్ అయిన విశాధరన్ మహారాజ్ గారు, మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ దుర్గయ్య గౌడ్ గారు మరియు రాఘవేంద్ర ముదిరాజ్ మరియు ఎలికంటి విజయ్ కుమార్ గౌడ్, బైరు శేఖర్, నాగేష్ అన్న, మేమందరం కలిసి కూడా
వాళ్లకు జరిగిన అన్యాయాన్ని, పోలీసుల వైఫల్యాన్ని అంతా కూడా వివరించినాము. ఆయన వెంబడే స్పందించి, ఎందుకంటే ఆయనకు చాలా చరిత్ర ఉంది, ఆనెస్ట్ జ్యుడిషియల్ జస్టిస్ కాబట్టి వెంటనే స్పందించి వాళ్ళకు న్యాయం జరిగే దిశగా మా అడ్వకేట్ ద్వారా అన్నీ విని, బాధితులను కూడా అడిగి, ఈ సిగ్నేచర్స్ అన్నీ కూడా మీవేనా అని వివరంగా అడిగి తెలుసుకొని రిపోర్ట్ కాల్ఫర్ చేసి వాళ్ళకు న్యాయం జరిగే దిశగా, మరియు ఆ సర్పంచ్ అయిన తుకారాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుకర్ రెడ్డి పేరుకే తూతూ మంత్రంగా 3 అరెస్ట్ చేసి ఇంకా 5 మందిని అరెస్ట్ చేయలేదు కాబట్టి చట్టరీత్యా చర్య తీసుకుంటామని మేము మీ విలేకరుల ద్వారా సార్ కూడా మాకు చెప్పిండు కాబట్టి, బాధితులకు చెప్పిండు, మా అందరికి చెప్పిండు కాబట్టి మేమంతా కూడా వాళ్ళకు అండగా ఉంటాము. బడుగు బలహీన వర్గాలు మా ఎస్సీ సోదరిమణులు కాబట్టి మేము వాళ్ళకు సపోర్ట్గా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాము తెలంగాణ సమాజానికి. నాగర్ కర్నూలు జిల్లా కొమెర బాధితులైనటువంటి ఈ బాధితుల్ని నాగర్ కర్నూలులో ఎలాంటి పోలీసుల ద్వారా ఏ విధమైనటువంటి ప్రయోజనం లేకపోవడం కారణంగా, నాగర్ కర్నూలు జిల్లా పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగా, ఈ రోజు వరకు నిందితుల్ని అరెస్ట్ చేయలేకపోవడానికి కారణంగా నాగర్ కర్నూలు జిల్లా బాధితుల్ని డీజీపీ గారి దగ్గర తీసుకురావడం జరిగింది హైదరాబాద్. డీజీపీ గారికి 5 రోజుల క్రితం అన్ని విషయాలు వారి దృష్టికి తీసుకుపోయినా డీజీపీ గారి నుంచి కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. నిందితుల్ని అరెస్ట్ చేయలేదు, మర్డర్ కేసు నమోదు చేయలేదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏ వంకలు చూపిస్తున్నారు. మరొక మహిళ ఎస్సీ అని చెప్పినా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఆచరణాత్మకంగా ఇంప్లిమెంటేషన్లో లేదు, మహిళ అబ్యూజింగ్ కింద సెక్షన్ పెట్టలేదు. మొత్తంగా కేసును నీరుగార్చి నిందితుల్ని రక్షించే పనిలో పోలీస్ వ్యవస్థ ఉందని బలంగా మాకు కళ్ళకు కట్టినట్టుగా క్లియర్గా కనిపిస్తా ఉంది. ఈ క్రమంలో మాకున్న 3 కమిషన్స్, ఒకటి మహిళా కమిషన్ దగ్గరికి నిన్న పోవడం జరిగింది, ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వచ్చాము. కేవలం ఆ జస్టిస్ గారి మీద ఉన్నటువంటి అత్యంత గౌరవంగా, వారి పట్ల ఉన్న సంపూర్ణ విశ్వాసంతో కమిషన్ దగ్గరికి వచ్చి చెప్పడం మా బాధ్యత కాబట్టి హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వచ్చి మరి చింతల శ్రీకాంత్ అడ్వకేట్ హైకోర్టు గారిని తీసుకొని వచ్చి మరి మొత్తం విషయాలను ప్రజెంట్ చేయడం జరిగింది. అయ్యా, మా వాళ్ళని బాధితులకి ఇంతవరకు పోలీసులు ఎలాంటి ఉపయోగం లేకుండా కేసులు బుక్ చేయలేదు నిందితుల మీద, ఉల్టా బాధితుల మీద కేసు పెట్టారు. అది విత్డ్రా చేసి నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి సెక్షన్స్ అన్ని పకడ్బందీగా అమలు చేసి వాళ్ళకి ప్రభుత్వం నుంచి కూడా చేయూత వచ్చే విధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రవేశం జరగాలి. వారు హ్యూమన్ రైట్స్ కమిషన్ రికమెండేషన్స్తో తొందరగా మా పని కావాలని మిలాడ్ని మేము అందరం కోరాం. కొమ్మెర గ్రామంలో మల్లన్న దేవస్థానంలో జరిగినటువంటి హింసకు మరి న్యాయం కోసం మా రజక జాతి బిడ్డకు న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో మా రాష్ట్రంలో ఉన్నటువంటి రజక సంఘాలందరూ కూడా ఏకకంఠంతో ఒక తాటికి వచ్చి మరి ఈరోజు సెక్రటరేట్ ముట్టడి అనే కార్యక్రమం తీసుకొని న్యాయబద్ధంగా లిబరేటరీ ముందు ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేస్తుంటే మరి వందలాది మందిని అరెస్ట్ చేసి మరి ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల చుట్టూ తింపుతూ ఉన్నారు. మరి న్యాయం కోసము, ధర్మం కోసము న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మీరు చేయాల్సినటువంటి పని మీరు చేస్తలేరు కనుక మరి మా రజక సంఘాలన్నీ కూడా మరి ప్రశ్నిస్తున్నాయి. మరి ఏంది 18 తారీఖున జరిగినటువంటి సంఘటనను డీజీపీ గారు కలిసిండ్రు, ఎస్పీ గారు విశారదన్ మహారాజ్ సార్ గారి ఆధ్వర్యంలో మరి ఎస్ఐ నుంచి మొదలు పెడితే డీసీపీ దాకా కలిసిర్రు. ఉమెన్ రైట్స్ చివరిగా ఉమెన్ రైట్స్ ఇలా కలవడం జరిగింది. మరి ఇంకా న్యాయం ఎక్కడున్నది అని చెప్పి మేము మరి నిరసన తెలియజేస్తే కూడా అరెస్ట్ చేస్తారు. ఖబర్దార్ బిడ్డ, మేము దీంతో ఊకోము. మరి రాబోయే రోజులలో ఇంకా ఈరోజు కొద్ది మంది మాత్రమే రాష్ట్ర నాయకులు, మరి జిల్లా నాయకులు, మండల నాయకులు మాత్రమే ఉన్నారు. రేపటి రోజు మరి ఇందిరా పార్క్ దగ్గర కూడా భారీ ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి మా మహిళలందరూ కూడా నిరసన కార్యక్రమానికి రాబోతున్నారు. వారందరూ కూడా మరి ఇందిరా పార్క్ దగ్గరికి రాబోతున్నారు. ఇంకా మున్ముందు చాలా కార్యక్రమాలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని దిగ్బంధం చేసే వరకు కూడా మేము మా రాష్ట్ర రజకులంగా మేము ఊకోమని చెప్పి తెలియజేస్తున్నాం.